These promise as strong as a spell. I'll never tell. It's true. It's true. It's true. It's true. హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మొలైఫ్ సెన్స్ 500 వాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి అయితే తెప్పించాను. ఏంటి మెయిన్ రీజన్ ఇది తెప్పించడానికి అనడానికి మీకు క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ ప్రైస్ పాయింట్లో, ఎస్పెషల్గా 4000 ప్రైస్ పాయింట్లో. అందుకనే నేను దీన్ని అయితే తెప్పించాను. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీలైతే అందరికైతే షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అయితే అవుతుంది వాళ్ళకి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే. ఇక ఆలోచన చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ కాలింగ్ ఫీచర్ అనమాట. సో బేసిక్గా మనకి కాలింగ్ ఫీచర్ ఈవెన్ 12,000 రూపాయలు 10,000 రూపాయల్లో కూడా మనకైతే దొరకట్లేదు. సో 12,000లో దొరుకుతున్నాయి కానీ, బట్ ఇది మనకి జస్ట్ 4,000 వీళ్ళు కాలింగ్ ఫీచర్స్తో తీసుకొచ్చారు. సో ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. అండ్ టు బి ఫ్రాంక్, ఈ బ్రాండ్ ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైం కొంటున్నాను. నాకు ఈ బ్రాండ్ మీద నమ్మకం అయితే, నేనైతే గ్యారెంటీ అయితే ఇవ్వలేను ఎన్ని రోజులు పనిచేస్తుంది ఏంటి అనేది కానీ, బట్ ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఏదైతే కాలింగ్ ఫీచర్ ఉందో దీనికోసం ఎస్పెషల్గా నేను అమెజాన్లో పర్చేజ్ అయితే చేశాను. సో నేను 100% గ్యారంటీగా అయితే లేను. సో ఇది కాల్ క్వాలిటీ బాగుంటుంది లేకపోతే స్పీకర్ బాగుంటుందని చెప్పేసి, బట్ నా చేతికి వచ్చి వాడాక మాత్రం నా ఇంప్రెషన్స్ అన్నీ అయితే చేంజ్ అయిపోయాయి ఇనీషియల్గా. సో మీకు వాయిస్ క్లారిటీ కానీ, అల్ట్రా వాళ్ళ వాయిస్ మీకు వినిపించడం కానీ, స్పీకర్ లౌడ్నెస్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే అనిపించింది నాకు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే నమ్మశక్యంగా అయితే లేదు. నాకు 4,000 రూపీస్లో వీళ్ళు మంచి బెటర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి ఒక మైక్రోఫోన్ ఉంటుంది మీకు, అలానే మీకు ఒక స్పీకర్ అయితే ఉంటుంది. సో మీరు కాల్స్ అటెండ్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు దీని నుంచే డైరెక్ట్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. కాంటాక్ట్స్లో మీరు కొన్ని కాంటాక్ట్స్ ఇందులో ఫీడ్ చేసుకుని డైరెక్ట్ కాంటాక్ట్స్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే కాల్ లాక్స్ ఉంటాయో అవి కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఒకసారి ఆడియో క్వాలిటీ అయితే వినండి. ఇక్కడ ఒక చిన్న శాంపుల్ అయితే చూపిస్తాను నేను కాల్ చేసి దీని నుంచి. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. హలో, అది ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్లో చూపిస్తే నాట్ రిసీవ్డ్ సిమ్ అనేది మెసేజ్ వస్తుందంట. ఓకే, ఒక్కసారి అడిగిపోయి అసలు ఏమో కనుక్కోవా? నేను కనుక్కొని చెప్తాను, నేను కాల్ చేస్తాను. ఓకే ఓకే. సో చూసారు కదా క్వాలిటీ అయితే అలా ఉంది. సో ఇక దీని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే ఇంకో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ దీన్ని నేను పర్చేస్ చేయడానికి. 1.7 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. రీసెంట్గా నేను మీకు ఆల్రెడీ ఒక ఇది నాయిస్ వాచ్ అయితే చేశాను, నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3. అది వచ్చేసి మనకి 1.55 ఇంచెస్ అయితే వస్తుంది డిస్ప్లే. బట్ ఇది వచ్చేసి మనకి 1.7 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. చాలా పెద్ద డిస్ప్లే అయితే తీసుకొచ్చారు వీళ్ళు. కాకపోతే రిజల్యూషన్ అనేది కొంచెం పెంచుంటే బాగుంటుంది. ఇనిషియల్గా నాకు అనిపించింది అయితే 240x280. డిస్ప్లే మాత్రం మీకు చాలా బ్రైట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మీరు చూడొచ్చు చాలా బ్రైట్గా అయితే ఉంటుంది డిస్ప్లే. అండ్ టు బి ఫ్రాంక్ చాలా బిగ్గా కూడా ఉంటుంది. బెజల్స్ కూడా డిస్ప్లే క్వాలిటీ కానీ అంతా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం రిజల్యూషన్ పెంచుంటే నాకు బెటర్ అనే ఫీలింగ్ అయితే నాకు ఇనీషియల్గా అయితే కలిగింది. బట్ మేజర్ కంప్లైంట్ చేయడానికి అయితే డిస్ప్లేలో అయితే ఏం లేదు. సో అండ్ ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి వాచ్ది వచ్చేసి మనకి ఏదైతే బిల్డ్ ఉందో బిల్డ్ వచ్చేసి మనకి మెటాలిక్ బిల్డ్తో వస్తుంది అనమాట. కేసింగ్ మొత్తం కూడా మనకి మెటల్ బిల్డ్తో వస్తుంది. రేర్ సైడ్ వచ్చేసి ఇది ఏదో గ్లాసీ మెటీరియల్ లా ఉంది, బట్ కాకపోతే ఇది మనకి ప్లాస్టిక్ అయి ఉండొచ్చు. అండ్ రేర్ సైడ్ సెన్సార్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ కింద చూసినట్లయితే మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మ్యాగ్నెటిక్ పిన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మనం దీన్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే 2.5D గ్లాస్తో వస్తుంది అన్నమాట. మీకు డిస్ప్లే అనేది కొంచెం కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఏదైతే మనకి స్ట్రాప్స్ ఉన్నాయో, సో స్ట్రాప్స్ క్వాలిటీ కూడా, రబ్బర్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్ అయితే ఉంది. ఈ ప్రైస్ పాయింట్లో కంప్లైంట్ చేసేంత అయితే ఏం లేదు మనకి. ఓవరాల్గా వాచ్ లుక్స్ మాత్రం మీకు చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే రే సైడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇందులో SpO2 సెన్సార్, బ్లడ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ అలానే హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎవ్రీ సెన్సార్ అయితే ప్రజెంట్ అయితే చేశారు. సో సెన్సార్స్ కూడా మ్యాక్సిమం ఏం సెన్సార్స్ అయితే స్క్రిప్ట్ చేయలేదు వీళ్ళైతే. సో ఒకసారి దీని యొక్క వాచ్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాచ్ ఇంటర్ఫేస్ చూసే ముందు మీరు ఈ వాచ్ని అయితే కంపల్సరీ మీరు ద ఫిట్ యాప్ అయితే ఉంటుంది అన్నమాట మీకు ప్లేస్టోర్లో. సో ద ఫిట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే మీకు అక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. సో సెన్స్ 500 అని చెప్పేసి దాన్ని అయితే మీరు పేర్ చేసుకోండి. పేర్ చేసుకున్నాక అక్కడ మీకు స్లీప్ డేటా, ఎవ్రీథింగ్ డేటా అయితే కనిపిస్తూ ఉంది కదా. సో ఈ డేటా అంతా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇవన్నీ ఈ డేటా అంతా కూడా మీరు వాచ్లు కూడా చూసుకోవచ్చు అనమాట. ఎంత స్టెప్స్ ట్రాకింగ్ కానీ లేకపోతే మీకు హార్ట్ రేట్ కానీ ఎవ్రీథింగ్ అయితే అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అంటే ఇక మనకి హోమ్ స్క్రీన్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. సో మీరు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ అయితే చేయాల్సింది ఉంటుంది అనమాట. వన్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు
ప్రీ డిఫైన్డ్గా ఎన్ని అయితే ఉన్నాయో అవి అయితే వస్తాయి. సో మీకు ఒక 4 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఒకటైతే మీకు కస్టమ్ వాచ్ ఫేస్ అయితే షేర్ చేసుకోవచ్చు. లేదు మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోవాలి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన వాచ్ ఫేసెస్ అక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్వైప్ అప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్ చూపిస్తుంది. అదే మీరు స్వైప్ డౌన్ చేసినట్లయితే కంట్రోల్ సెంటర్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మీరు చూసినట్లయితే స్టెప్ ట్రాకింగ్ అండ్ అలానే స్లీప్ ట్రాకింగ్ అండ్ అలానే మీకు హార్ట్ రేట్ ట్రాకింగ్ అండ్ చూసినట్లయితే మీరు ఇక్కడ నుంచి కాల్స్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఎవరికంటే వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. కాల్ రికార్డ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కాంటాక్ట్స్ ఇందులో అయితే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ మీరు బీపీ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ SpO2 చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. SpO2 ట్రాకింగ్ కూడా మనకి ఇందులో అయితే ఉందన్నమాట. అండ్ అంతే. ఇక మనం హోమ్ స్క్రీన్ నుంచి కనుక మీరు లెఫ్ట్ స్వైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ సో మెయిన్ మెనూ అయితే వస్తుందన్నమాట. అప్లికేషన్ మెనూ చాలా స్మూత్గా అయితే ఉంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. సేమ్ మీకు యాపిల్ వాచ్ మెనూ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. చాలా స్మూత్ బటరీ స్మూత్గా అవుతుంది మీకు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు మెనూలో. సో హార్ట్ రేట్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచే అప్లికేషన్స్ అన్నీ అయితే హ్యాండిల్ చేయొచ్చు. సో చాలా బాగుందని చెప్పాలి. ఇక స్పోర్ట్స్ మోడ్స్ చూసినట్లయితే అన్ని స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారు ఇందులో మనకి. సో ఒకవేళ మీరు ఫిట్నెస్ ఓరియంటెడ్గా తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి స్పోర్ట్స్ మోడ్స్ అయితే స్కిప్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ దట్టు మీకు ఇది IP68 రేటింగ్తో వస్తుంది. ఫుల్ ఆఫ్ 1.5 మీటర్స్ వరకు మీరు వాటర్లో అయితే దీన్ని అయితే డిప్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి 220 mAh బ్యాటరీ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు వీళ్ళు. సో బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది ఏంటనేది అయితే యాజ్ ఆఫ్ నేను కామెంట్ అయితే చేయలేను. జస్ట్ 1 డే అవుతుంది నేను యూజ్ చేయబట్టి దీన్ని. సో నేనైతే ఎటువంటి కామెంట్ చేయలేను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ వీక్ ఆర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోపల మీకు ఖచ్చితంగా దీని యొక్క రివ్యూ అయితే తీసుకొస్తాను. ఆ రివ్యూలో దీని బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, ట్రాకింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మీకు అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎనీవే ట్రాకింగ్ విషయానికి వస్తే ఫిట్నెస్ బ్యాండ్స్ అనేది 90% వరకే యాక్యురేట్గా ఉంటే తప్పితే 100% మనం క్యాలిక్యులేట్ అయితే చేయలేం. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చినాం కాబట్టి బాక్స్ కంటెంట్లో మనం చూసినట్లయితే మనకి వాచ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వాచ్ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్గా మనకి ఏదైతే ఛార్జింగ్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ కనెక్టర్ కేబుల్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసి అయితే మనం ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. జస్ట్ మనం ఇక్కడ పెట్టినట్లయితే మనకి ఇది అటాచ్ అయితే అయిపోతుంది. దీని ద్వారా మీ దగ్గర ఏ అడాప్టర్ ఉంటే ఆ అడాప్టర్ని మీరు దీనికి కనెక్ట్ చేసి అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు కొంచెం పేపర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వాచ్ యూజ్ చేస్తున్నట్లయితే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే ఎవ్రీథింగ్ అయితే ఇందులో అయితే మనకి మెన్షన్ అయితే చేశారు. దీని ద్వారా అయితే మీరు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ వాచ్ వచ్చి మనకి బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. అదొక మంచి విషయం. సో ఇప్పుడు వచ్చేవన్నీ కూడా 5.0 మీదే వస్తున్నాయి. సో మీకు ఎటువంటి సిగ్నల్ లాస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్నిట్లో యాజ్ యూజువల్గా వచ్చే అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మ్యూజిక్ కంట్రోల్, షట్టర్ అండ్ కెమెరా షట్టర్లా యూజ్ చేయొచ్చు. అండ్ మీకు బ్రీత్ ఎక్సర్సైజ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. థియేటర్ మోడ్ అనేది ఇచ్చారు వీళ్ళు ఒకటి. సో థియేటర్ మోడ్లో పెట్టుకున్నట్లయితే మీకు వైబ్రేషన్ ఆన్ అవుతుంది అండ్ బ్రైట్నెస్ అనేది కొంచెం డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక నోటిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ మీరు యాప్ నుంచి అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక వాచ్ ఫేసెస్ విషయానికి వచ్చినట్లయితే వాచ్ ఫేసెస్ వచ్చేసి చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి మీకు యాప్లో. సో ఇనిషియల్గా మీకు 4 ఉంటాయి. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఓవరాల్గా 4000 బడ్జెట్కి ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పాలి ఇది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే నేను ఆ మాట అయితే చెప్పగలను ఖచ్చితంగా. ఫీచర్స్ వైజ్, కాలింగ్ వైజ్, కాల్ క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ ఇదైతే మీకు పర్ఫెక్ట్ వాచ్ 4000కి. నాకు తెలిసి ఈ వీక్లో ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ వీక్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 4000కి అయితే అమ్ముతున్నారు. మేబీ 4500 ఆర్ 5000 చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక ఫైనల్గా మీరు దీన్ని తీసుకోవచ్చు అని అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని మీరు యాజ్ ఆఫ్ నో నేను ఈ వర్డ్ అయితే చెప్పగలను. బట్ యాక్యురసీ విషయానికి, బ్యాటరీ బ్యాకప్ విషయం అయితే నేను ఇప్పుడైతే మాట్లాడలేను. ఎందుకంటే ఆల్రెడీ నాయిస్ కలర్ ఫిట్ Pro 3 చూసినట్లయితే మనకి 3 to 4 days అయితే వస్తుంది. అండ్ అన్ని ఆఫ్ చేసి మనకి 6 days వస్తుంది. సో దీని బ్యాటరీ గురించి అయితే ఇప్పుడైతే నేను కామెంట్ అయితే చేయగలను. లేదు మీకు బ్యాటరీ బ్యాకప్ ఎట్లొచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్లో ఈ ఫీచర్స్ తోటి మీకు వేరే వాచ్ ఏమీ కూడా అవైలబుల్గా లేవు. ఎస్పెషల్గా మీకు కాలింగ్ ఫీచర్స్ తోటి అయితే లేవు. డైరెక్ట్గా డైల్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా అన్న ఇది కొనొచ్చా అని మీరు నన్ను అడిగినట్లయితే యాజ్ ఆఫ్ నో మీరు దీన్ని అయితే ఖచ్చితంగా అయితే కొనవచ్చు. అండ్ ఏంటి అసలు నాయిస్ కలర్ ఫిట్ ప్రోకి దీనికి డిఫరెన్స్ ఏంటి, రెండింటి కంపేర్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొస్తాను. ఇనిషియల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ బాగుంది. రెండిట్లో కూడా డీప్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇందులో వచ్చేసి కొంచెం రిజల్యూషన్ అనేది అయితే నాకు తక్కువ అనిపించింది. ఆన్ పేపర్ కాదు, నాకు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మీకు డీటెయిల్ కంపారిజన్ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అడగండి, అక్కడ నుంచి అయితే కంపేర్ అయితే చేస్తాను. సో ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎనీవే వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. కొంటే కొనండి, లేదంటే లైట్ తీసుకోండి. ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. నాకు నచ్చి తీసుకోవాలనిపించి అయితే తీసుకున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.